హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే కొట్టండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ మెగా ఫ్యాన్స్కి అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ది నుంచి ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది. మీలో ఎంతమంది చూశారో, చూస్తే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఆ గ్లిమ్స్ కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ అయితే కొట్టండి. సో ఇది నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు నేను చెప్తాను. సో నాకు ఫస్ట్గా నచ్చిన పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి లుక్ నెవర్ బిఫోర్ అనమాట. రామ్ చరణ్ గారిని రంగస్థలంలో కన్నా బాగా రగ్గడ్ అండ్ మాస్ లుక్లో అయితే మన బుచ్చిబాబు గారు తలా గారు ఈ సినిమాలో చూపించబోతున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు వచ్చిన గ్లిమ్స్. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు. సో ఆంజనేయ స్వామి చూస్తున్నట్టే అనిపించింది అనమాట. ఆ ముడి కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి, ఆ బాడీ బిల్డింగ్ కానివ్వండి. సో అతను ఒక టగ్ లైఫ్ లాగా అసలుకి కుస్తీ పోటీదారులు మించి అయితే ఉన్నాడనమాట. ఆ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంతకు ముందులాగా ఏదో మాసీగా కాకుండా క్లాస్లోనే మాస్ ఎలివేషన్ ఇచ్చేటట్టు అయితే ఇచ్చారనమాట ఏఆర్ రెహమాన్ గారు. దీని క్రెడిట్ ఏఆర్ రెహమాన్ గారికి ఇవ్వాలి, అంతే విధంగా బుచ్చిబాబు గారికి కూడా ఇవ్వాలి. బుచ్చిబాబు గారికి మ్యూజిక్ సెన్స్ బాగుంది. మీకు విషయం చెప్పనా, మ్యూజిక్ సెన్స్ టేస్ట్ ఎంతైతే బాగుంటుందో సినిమాలు అవి బాగా హిట్ అవుతాయి. సో అందులో ఒకటి పుష్ప కానివ్వండి, కేజీఎఫ్ కానివ్వండి, మొన్న వచ్చిన రంగస్థలం కానివ్వండి, ఏ సినిమా అయినా కానీ బాగా ఇండస్ట్రీ హిట్ అయినవి మ్యూజికల్గా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే హిట్ అయినవి. సో ఇది కూడా భయంకరమైన బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని నా అభిప్రాయం. ఆ తర్వాత డిఓపి రత్నవేలు గారు అసలు ఆ పీరియాడిక్ డ్రామాకి ఎలా అయితే డిఓపి ఇవ్వగలరో, ఎలాంటి కలర్స్, ఎలాంటి లైటింగ్ ఎలా ఉన్నదో అది ఎక్సలెంట్గా కనబడుతుంది గ్లిమ్స్లో. సో నాకైతే పిచ్చగా నచ్చింది. అండ్ మెయిన్గా స్టోరీ ఈ గ్లిమ్స్లో మనకి చెప్పేశారు బుచ్చిబాబు గారు. ఫస్ట్ అతను ఒక ఆటకూలి అని అర్థమవుతుంది. రామ్ చరణ్ గారు పెద్ద క్యారెక్టరు క్రికెట్ ఆడుతూనే దాంతోపాటు మిగతా గేమ్స్ కూడా ఆడతాడు తనకి డబ్బు కోసం సంథింగ్. కానీ ఒకనొక టైంలో కుస్తీ రాదనుకుంటా అతను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి కుస్తీ పోటీదారుడిగా బాడీ బిల్డ్ చేసి ప్రాణాలకు తెగించి మరీ కుస్తీ పోటీ గెలవాలి. అది ఊరి కోసం గెలవాలా, లవ్ కోసం గెలవాలా, ఎవరికైనా ఇచ్చిన మాట కోసం గెలవాలా అనే దాని మీద ఆధారపడి ఉండిద్ది. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే కన్ఫామ్గా ఆ పాయింట్ మీదే ప్రొటాగనిస్ట్ పోరాడతాడనమాట. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు తెలిసి ఇది అందరినీ ఆకట్టుకునే సినిమా అయితే అవుతుంది. సో గ్లిమ్స్ అయితే అన్ని విషయాలు చెప్పారు. నెక్స్ట్ ఏ స్పోర్ట్ గ్లిమ్స్గా చూపిస్తారో తెలియదు, చూడాలి. మేబీ కబడ్డీ అయి ఉండొచ్చు. అంటే మాస్ గేమ్స్ ఇవే కదా, క్రికెట్, కబడ్డీ, కుస్తీ. సో వీటిలో మాస్ ఎక్కువ చూపించవచ్చు, అందుకని ఇవి ఎంచుకుంటారని నా అభిప్రాయం. సో టోటల్గా అది. అండ్ ఈ వీడియో మన ఛానల్ని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మనం 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 30 days ఉన్నాయి. ప్రీమియర్ షోకి 20 టికెట్స్ అయితే ఇవ్వబోతున్నాను. 1,00,000 టచ్ అయితే 20 టికెట్లు అంటే అది 1000 రూపాయలు ఇవ్వండి, 800 ఇవ్వండి. ప్రీమియర్ షో, నాట్ ఫస్ట్ డే. సో మీరు చేయాల్సిందంత అంటే షేర్ బటన్ గట్టిగా నొక్కండి, లైక్ బటన్ నొక్కండి, కింద కామెంట్ చేయండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ని హిట్ చేయండి. 20 టికెట్స్ని మీ ప్రీమియర్ షోకి ఏ స్టేట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ నేనైతే గివ్ అవే లక్కీ డ్రా ద్వారా ఇస్తాను. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.